కోర్టుకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితి. అయితే సంగీతం పిటిషన్లో విజయ్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రధానంగా 2 కారణాలు చూపిస్తూ విడాకులు కోరారు ఆమె. మొదటిది వివాహేతర సంబంధం. 2021 నుంచి విజయ్ ఒక ప్రముఖ నటితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని చెప్పి ఆమె ఆరోపించిన పరిస్థితి ఉంది. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత ఆ సంబంధాన్ని ఆపేస్తానని విజయ్ మాట ఇచ్చినప్పటికీ దాన్ని కొనసాగించారు. అంటే తనకు ఆల్రెడీ ప్రామిస్ చేశాడు, ప్రామిస్ చేసినప్పటికీ దాన్ని నిలబెట్టుకోలేదు అండ్ ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేశాడు. ఆ రిలేషన్షిప్ ఎవరితో అంటే త్రిష అంటూ ప్లస్ సోషల్ మీడియా కోడ్ ఎక్కువ వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుతూ విజయ్ ప్రవర్తన వల్ల తాను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యా అంటూ కూడా ఆమె పిటిషన్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు తనకు ఆర్థిక స్వేచ్ఛ లేకపోయింది, దాంతోపాటు ఇంకా తనకి రిస్ట్రిక్షన్స్ ఎక్కువయ్యాయి అంటూ కూడా తన పిటిషన్లో పేర్కొన్నారు భార్య సంగీత. ఇంకా అలాగే తనకు సంబంధించి విడాకులు మంజూరు చేయండి అంటూ కూడా తన విడాకుల పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు దీంతో పాటు ఇంకొక ఫ్రెష్ కేసు నమోదు చేయడం జరిగింది భార్య సంగీత విజయ్ మీద. ఏంటా కేసు, దానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. టీవీకి అధినేత విజయ్కు ఇంకొక బిగ్ షాక్ తగిలింది. హైకోర్టులో ఇంకొక పిటిషన్ దాఖలు చేశారు భార్య సంగీత. విడాకుల కేసు ముగిసే వరకు విజయ్తో ఇంట్లో ఉండడానికి పర్మిషన్ ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు ఆమె. విడాకుల కోసం సంగీతకి 250 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు అంటూ కూడా విజయ్ ఇచ్చారు లేకపోతే ఆఫర్ చేశారంటూ తీవ్రమైన చర్చ జరుగుతోంది ఇటు తమిళ ఇండస్ట్రీలో. మరి త్రిషతో విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు రూమర్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి, పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక చర్చకు దారితీస్తున్నాయి. ఈ మాటలకు, ఈ వార్తలకు, ఈ రూమర్స్కి బలం చేకూర్చేలా